ఆధ్యాత్మికతకు మారుపేరుగా నిలుస్తున్న ఆ నదిలోకి చెత్త చేరుతోంది. నదీ తీరం చెత్తగుట్టలతో కంపు కొడుతోంది. పుణ్యం కోసం నదిలో మునిగితే రోగాలంటుకుంటున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ఠ గోదావరి తిరిగి శుభ్రమైన నదిగా మారేదెప్పుడు? వాజిస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ఠ గోదావరి నది డంపింగ్ యార్డ్ కారణంగా కలుషితంగా మారుతోంది. నగరం నుంచి వెలువడుతున్న చెత్తను పారిశుధ్య సిబ్బంది కొన్నేళ్లుగా వశిష్ఠ గోదావరి ఏటిగట్టు దగ్గర డంప్ చేస్తూ ఉండేవారు. ఈ చెత్త నీటిలో కలవడంతో గోదావరి నీరు కలుషితమవుతోంది. మరోవైపు చెత్తకు నిప్పు పెట్టడంతో వాయు కాలుష్యం ఏర్పడి నదీ తీరంలో స్వచ్ఛమైన గాలికి కూడా కరువు ఏర్పడింది. ఈ జల వాయు కాలుష్యంపై పర్యావరణవేత్త దేవేంద్ర ఫణికర్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. ఈ నేపథ్యంలో నీటి శాంపిల్స్ ని సేకరించి ల్యాబ్లో పరీక్షలు జరిపించిన ట్రిబ్యునల్ డంపింగ్ యార్డ్ చెత్తతో ఈ కాలుష్యం ఏర్పడుతోందని తేల్చింది. వెంటనే డంపింగ్ యార్డ్ తొలగించాలని మున్సిపాలిటీకి ఆదేశాలు జారీ చేసింది. జేఈఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. ఇందుకు 3 నెలల సమయం ఇచ్చింది. ఆదేశాలు వెలువడి 4.5 నెలలు గడుస్తున్నా ప్రత్యామ్నాయ స్థలం ఎంపికపై ఇంకా స్పష్టత రాలేదు. డంపింగ్ యార్డ్ కోసం ఖాళీ స్థలాలను పలు ప్రాంతాలను పరిశీలించింది. దీంతో స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. నర్సాపురం పట్టణంలో 60,000 జనాభా ఉండగా రోజుకు 30 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను మున్సిపల్ సిబ్బంది వశిష్ఠ గోదావరి గట్టున డంప్ చేస్తూ ఉండేవారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ఈ చెత్తను ఎక్కడ డంప్ చేయాలి అన్న దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారిప్పుడు మున్సిపల్ సిబ్బంది. పట్టణంలో చెత్త వేసేందుకు ప్రత్యామ్నాయ స్థలం దొరక్కపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. గతంలో వేముల దీవిలో డంపింగ్ యార్డ్ కోసం 5 ఎకరాల స్థలాన్ని మున్సిపాలిటీ కొనుగోలు చేసింది. అయితే స్థానికులు వ్యతిరేకించడంతో ఇప్పుడున్న ఏటిగట్టు స్మృతివనం దగ్గర డంప్ చేయడం ప్రారంభించింది. ఆ తరువాత రుస్తుంబాదలో 4.5 ఎకరాల స్థలాన్ని సేకరించి అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు సిద్ధం కాగా అక్కడ స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రతిపాదన విరమించుకున్నారు. మంగళగుంటపాలెంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం 12 ఎకరాలు సేకరించింది గత వైసీపీ ప్రభుత్వం. అయితే ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో ఆ స్థలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి లబ్ధిదారులకు వేరే చోట స్థలాలివ్వడానికి ఇటీవల మున్సిపల్ అధికారులు ఎజెండాలో ఒక ప్రతిపాదన సిద్ధం చేశారు. ఇదే విషయంపై అటు వైసీపీ కౌన్సిలర్లు ఇటు కూటమి కౌన్సిలర్లకు మధ్య వివాదం కూడా జరిగింది. ఈ ప్రతిపాదనను అంగీకరించేదే లేదని వైసీపీ కౌన్సిలర్లు తేల్చి చెప్పగా కూటమి కౌన్సిలర్లు ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జగనన్న కాలనీ కింద ఇల్లు ఇవ్వడం జరిగింది. అది కూడా మన నరసాపురం పట్టణ ప్రజలకి 7,000 మంది దాకా ఇల్లు ఇవ్వడం జరిగింది. అందులో 4,000 మంది దాకా బేస్మెంట్ వేసుకోవడం కూడా జరిగింది. అందులో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు డంపింగ్ యార్డ్ చేయడానికి చూస్తున్నారు. దాని గురించి అక్కడున్న ప్రజలందరూ కూడా మాకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కౌన్సిల్ పరంగా మేము వాయిదా కోరింది ఎందుకంటే అక్కడ 8,000 మందికి మేము సుమారుగా జగనన్న ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా ఆ కార్యక్రమంలో మేమే మా వార్డులో అనేక మంది ప్రజలకి పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా అక్కడ డంపింగ్ యార్డ్ చేయడం అనేది మేము వ్యతిరేకించడం జరిగింది. దశాబ్దాలుగా నరసాపురాన్ని పట్టి పీడిస్తున్న ఈ డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం దొరకగా దాన్ని వైసీపీ కౌన్సిలర్లు రాజకీయం చేస్తున్నారని కూటమి కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. సమస్య మన నరసాపురంలో 12 సంవత్సరాల నుంచి చాలా తీవ్రమైన సమస్య ఉంది. మన మంగళగొట్టుపాలెంలో 12 ఎకరాలు ఖాళీ సైటు దొరికింది. ఆ సైట్లో ఏంటంటే ఎమ్మెల్యే గారు, మన రామరాజు గారు, మన ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ అయితే చాలా బాగుంటుంది, మన డంపింగ్ సమస్య పరిష్కారం అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ వేయటానికి నిర్ణయించారు. వాళ్ళ సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం, మీకు రాజకీయాలు ముఖ్యమా లేకపోతే కనుక ప్రజల ఆరోగ్యం ముఖ్యమా అని చెప్పి అడుగుతున్నాము. కానీ మా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో బొమ్మడి నాయకర్ గారు ఈరోజు మరి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని దృష్టిలో పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ యార్డు 13 ఎకరాల 12 ఎకరాల చిల్లర అయితే ఏదుందో అక్కడ డంపింగ్ యార్డ్ వేయడానికి 85 లక్షలతో రోడ్డు వేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఖచ్చితంగా నరసాపురం పట్టణ ప్రజల
ఏదైతే ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందిని ఇక్కడ నరసాపురం శాసనసభ్యుల వారు ఖచ్చితంగా దాన్ని అమలు చేసి పెడతారు. డంపింగ్ యార్డ్ స్థలంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు స్థానిక అధికారులు. దాని కౌన్సిల్ నుంచి ఆమోదం రావాలి. అయితే ఈలోపు మున్సిపాలిటీ వారు తాత్కాలికంగా అది బాగా నిర్మానుష్యంగా ఉంది కనుక ఆ ప్రాంతంలో చెత్త తీయడానికి ప్రయత్నించడం జరిగింది. మరి అక్కడి నుంచి ప్రజలకు కూడా రెసిడెన్స్ రావడం జరిగింది. అయితే పక్కాగా ఎక్కడ వేయాలన్నది రాజకీయ నాయకులతో వీళ్ళతో చర్చించి చాలా దూరంగా ఆ ల్యాండ్ని ఐడెంటిఫై చేసింది. ఆ ప్రాంతంలో వేస్తే ఎవరికి అభ్యంతరం రాదని అనడం జరిగింది. మరి అది కూడా ప్రపోజల్లో ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి ఈ యొక్క ప్లానింగ్తో మాది వస్తే ప్రభుత్వాన్ని నివేదించి ప్రభుత్వం నుంచి తుది ఉత్తర్వులు వెలువడిన తర్వాత చర్య తీసుకుంటాం. నర్సాపురం డంపింగ్ యార్డు సమస్య రాజకీయ రంగు పులుముకుంది. వచ్చే ఏడాదిలో గోదావరి పుష్కరాలు రానున్నాయి. ఈలోగానే ప్రస్తుత డంపింగ్ యార్డ్ని తరలించి వశిష్ఠ గోదావరిని కాలుష్యరహిత నదిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.